చేసిండు. అట్లా అయినోళ్ళు రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు కురుకుని నేను వస్తున్నా రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలా పట్టాల. అరే కొంతమందికన్నా అయిందే కాలేదా? కానోళ్ళందరూ శైలా పట్టాల గట్టిగా. కాలేదా? 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి. కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ టకీ వడ్డే పైసలు గట్టిగా చెప్పండి, వినబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వచ్చినాయా? ఏమొచ్చింది మరి ఇప్పటికి? 14-15 నెలలే. ఏమాయ్ కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా? అది కూడా వీకిందా? ఎందుకంటున్నా అంటే 1 కాదు 2 కాదు, ఇవాళ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. మొన్ననే ఆదిలాబాద్ పోయినా, మహబూబాబాద్ పోయినా, నల్లగొండ పోయినా, పరిగి పోయినా, చేవెళ్ల నియోజకవర్గం పోయినాను. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం. 10 ఏళ్ళు మోటార్లు గాలలే, 10 ఏళ్ళు ట్రాన్స్ఫార్మర్లు వేలలే, 10 ఏళ్ళు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే. మీకు కాలం అయిందంటే నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని రైతు బంధు పడుతుండే. ఇక కేసీఆర్ టింగు టింగుమని రైతు బంధు వేసిండు కదా, నేను కూడా మళ్ళీ టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు. టకీ టకీమని పడతాయి అన్నాడు. ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ, టకీ లేదు టుకీ లేదు, ఏది దిక్కు లేదు. ఇప్పటికి మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా. జర వెనకాల ఒలిపెట్టకురా, నాకు దండం పెడతావు ఆగురా.